ఇంకా బిగ్ బాస్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే స్టార్ మా నుండి అయితే థర్డ్ అఫీషియల్ ప్రోమో కూడా రావడం జరిగింది. అది కూడా సాటర్డే ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో. ఇంకా ఆ ప్రోమోలో మనం కనుక చూసుకుంటే ఆదిత్య ఓం గారు అయితే స్టేజ్ పైనకి వస్తారు. ఇంకా అందులో అయితే హగ్ అండ్ పంచ్ అనే ఒక గేమ్ అయితే పెడతారు ఆదిత్య గారితో. ఇంకా ఆదిత్య ఓం గారు 5 ప్లేయర్స్ హగ్ ఇవ్వాలి, అలానే మిగతా ప్లేయర్స్కి పంచ్ ఇవ్వాలి. ఇంకా అందులోనే భాగంగా హగ్ అయితే నబీల్కి, నిఖిల్కి, పృథ్వీకి, విష్ణుకి, ఇంకా ప్రేరణకైతే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా పంచ్ విషయానికి వస్తే యష్మికి, ఇంకా మిగతా సీతకి, మణికంఠకి, ఇంకా వీళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా నబీల్కి హగ్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే నాకు చాలా క్లోజ్ అయ్యాడు, నాకు సపోర్ట్ కూడా చేశాడు, ఎవరు మాట్లాడకపోయినా నబీల్ వచ్చి నాతో మాట్లాడాడు అంటూ నబీల్ గురించి అయితే చెప్పుకొచ్చాడు. ఇంకా నిఖిల్ గురించి చెప్పండి అంటే నిఖిల్ నాతో ఫస్ట్ అంత క్లోజ్గా లేడు, బట్ నేను ఆయన క్లాన్లకు ఎప్పుడైతే వెళ్ళానో అప్పుడు చాలా క్లోజ్ అయ్యాడు. నేను ఫస్ట్లో అతను ఫేవరిజం చేస్తాడు, బయాస్గా ఉంటాడు అనుకున్నా, బట్ అతని ప్లాన్లకు ఎప్పుడైతే వెళ్ళానో నాకు అప్పుడు తెలిసొచ్చింది నిఖిల్ ప్యూర్ హార్టెడ్ అని, ఇంకా జెన్యూన్ హార్టెడ్ అని. ఇంకా పృథ్వీ గురించి చెప్పమంటే పృథ్వీ నిజంగా ఒక వారియర్. ఎందుకంటే పృథ్వీ స్టార్టింగ్లో అగ్రెషన్ అవుతాడు, ఊరికేనే కోపం వస్తుంది, దాంతోపాటు పృథ్వీ గేమ్ రాదు అని చాలామంది అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం పృథ్వీ దారిలోకి వచ్చాడు. పృథ్వీ ఎంత మంచి ఆడుతున్నాడో అతనికి అర్థమవుతుంది. ఇంకా మీరు కూడా చాలాసార్లు అప్రిషియేట్ చేశారు కదా సార్ అంటూ నాగార్జున గారికి చెప్పాడు. ఇంకా విష్ణుప్రియ గురించి చెప్పాలంటే విష్ణుప్రియ చాలా చైల్డిష్గా బిహేవ్ చేస్తుంది, అందుకే ఆమెకి హగ్ ఇవ్వాలనుకుంటున్నా. ఇంకోటి ఆమె ఫేక్గా ఉండదు, ఏమున్నా జెన్యూన్గా ఉంటుందని విష్ణుప్రియ గురించి చెప్పుకొనొచ్చాడు. ఇంకా ప్రేరణ గురించి చెప్పమంటే ప్రేరణ టాస్కులలో ఎంత బాగా ఆడుతుందో మనం చెప్పలేం. ఎందుకంటే మిగతా గర్ల్స్తో కంపేర్ చేస్తే ప్రేరణ ఒక రేంజ్లో ఆడుతుంది. మొన్న మెగాచి టాస్క్లో కూడా ప్రేరణ లాస్ట్ వరకు వచ్చింది. సో నాకు అది నచ్చింది అంటూ ప్రేరణ గురించి చెప్పుకొచ్చాడు. ఇంకా యష్మికి ఎందుకు పంచ్ అంటే యష్మి ఊరికే నామినేషన్స్లో రేజ్ అయిపోతుంది, కరెక్ట్ పాయింట్ చెప్పదు, ఇంకా డిఫెండ్ చేసుకుందాం అనే వరకు అందరినీ ఎక్కిరిస్తుంది, అందరినీ ఇమిటేట్ చేస్తుంది. అదే కాదు కొంచెం పొగరుగా బిహేవ్ చేస్తుంది, అందుకే యష్మికి పంచ్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా కిరాక్ సీత గురించి అడిగితే కిరాక్ సీతకు కూడా పంచ్ ఇస్తా. ఎందుకంటే కిరాక్ సీత ఫస్ట్లో చాలా బాగా ఆడింది, అంటే ఎక్కువ ఆడకపోయినా కూడా తను గెలిచే అంత మాత్రం ఆడింది. బట్ ఇప్పుడు ఆ ఎఫర్ట్స్ పెట్టట్లేదు, పేరులో ఉన్న కిరాక్ సీత కిరాక్ లేదు అంటూ సీత గురించి అయితే చెప్పుకొచ్చాడు. ఇంకా ఈ ప్రోమోలో అయితే అండ్ నెక్స్ట్ ఆదిత్య ఓం గారితో ఒక సీక్రెట్ అయితే రివీల్ చేయడం జరిగింది. ఇంకా ఆ సీక్రెట్ ఏందో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.